తీసుకుంటున్నాడు, నిద్రపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమయ్యి, దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ వ్యక్తితో యవనస్తుతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు సొలొమోను. ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడంటే, సొలొమోన్ నీకు ఏ వారం కావాలి అని అడిగాడు ఆ యవనస్తుని ప్రభువు యేసుక్రీస్తు వారు. అడిగినప్పుడు, దేవా ఇంత పెద్ద రాజ్యాన్ని నాకు ఇచ్చారు, ఇంత పెద్ద దేశానికి పరిపాలించే రాజుగా నేను అనుకున్నాడు ఈ యవన కాలంలోనే. కాబట్టి ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో అటు జ్ఞానాన్ని నాకేమని అడిగాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏమడుగుతామండి? సొలొమోను రాజు నిద్రపోతున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు కలలతో మాట్లాడాడు. అదే స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఏం కలగంటామండి? ఒకడు అన్నాడంటే, ఒక యవనస్తుడు, నేను నిద్రపోతున్నప్పుడు ఒక అమ్మాయి నాకు కనపడ్డదిరా, ఆ అమ్మాయి చూసే లేపు మా నాన్నగారు లేపేస్తాడు. మరొకడు అన్నాడంట, ఒరే నా కళ్ళు నేను నిద్రపోతున్నప్పుడు పలానా అబ్బాయి నాకు కనపడ్డాడు, ఆ అబ్బాయి చూసే లేపు మా అమ్మ నన్ను లేపేసిందిరా. ఇలాంటి కళ్ళమని యవనస్తుడు. నా నిజ జీవితంలో జరిగిన ఒక సన్యాసి నేను తెలియపరచాలనుకుంటున్నానండి. ఒక దైవజనుడు నాకు చెప్పిన ఆ విషయాన్ని, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక దైవజనుడు చెప్పిన విషయమే. నాకు ఈ మధ్యకాలంలో 2 నెలల క్రితం అనుకుంటా నాకు పెళ్లి సంబంధం తీసుకుని వచ్చారు. పేరైతే చెప్పను కానీ ఆ దైవజనుడు నాకు చెప్పాడు. ఆ పాప పత్తికి నేను అబ్జర్వేషన్ చేస్తానంటే యూట్యూబ్ ఛానల్ నన్ను ఫాలో అవుతున్నారు. నేను కొన్ని గ్రూప్స్ లలో కూడా ఆ పాప నన్ను ఫాలో అవుతుంది. ఆమె నా ఫోటో చూస్తూ కలలు కంటున్నది. ఏ ఒక రోజు ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆమెకి ఏం కళ వచ్చిందంటే, పలానా సించుడు పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనే నా భర్తగా అని దేవుడు దర్శనం చేశాడంట. ఇలాంటి దర్శనాలు దేవుడు మరి ప్రేరేపిస్తాడండి. నేను నిద్రపోతున్నప్పుడు నా దర్శనాలలో చర్చి కట్టాలని చూపిస్తున్నాడు. నా కళలలో ఏమో పలానా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. మరి ఇలాంటి కళలు మరి దేవుడు మాట్లాడతాడండి. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటున్నారు, కళల ద్వారా అది దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నిజానికి సామెలను ప్రవక్త ఇక మందసం పెట్టిన సలహు అనే ప్రాంతంలో దేవుడికి మందిరంలో అతను నిద్రపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఏమన్నాడంటే, ఇదిగో నీ ఆత్మీయ తండ్రి అయిన ఏలీ కుమారుడు నాకు అవమానకరంగా జీవిస్తున్నారు, ఈ సంఘంలో చెడు కార్యాలు జరిగిస్తున్నారు, తొందరలోనే పిలిస్తే యుద్ధం జరిగిపోతుంది, వాళ్ళు నేను లేపాడేస్తాను, ఈ భూమి మీద లేకుండా చేసి పాడేస్తాను. నిజంగా నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు ఏ కళలో నీకు తెస్తా తెలుసా? సంఘ సాహసం దూరమేమనుకో, సంతోష్ ఈ రోజు నువ్వు బైబిల్ చదవట్లేదు, సంతోష్ ఈ రోజు పలానా ప్రాంతంలో సువార్త ప్రకటించలేదు, సంతోష్ ఈ రోజు నువ్వు బైబిల్ చదువు పాస్ పాడుతుల్లో పాలపులు పొందలేదు. ఇలాంటి మాటలు మాట్లాడుతాడు దేవుడు. అబ్బాయిని చూపించిన మీరు 60,000 పుస్తకాలు మీరు చూడండి, ఎక్కడ అలాంటి దర్శనం చేయడు. కానీ మనం నిద్రపోతున్నప్పుడు మనం ఏమనుకున్నాం తెలుసా? ఒరే నేను ఈ అమ్మాయి ఇష్టపడుతున్నాను కదా, ఈ అమ్మాయి కల్లోకి వచ్చింది కదా, ఈమె నా భార్య అనుకుంటాం. మరి పలానా ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాం కదా, ఈ అబ్బాయి కల్లోకి వచ్చాడు కాబట్టి ఈ అబ్బాయి నా భర్త అనుకుంటాం. కానీ మీరు గుర్తు పెట్టుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వేదేదో వింటావో, నువ్వేదేదో మాట్లాడతావో, నువ్వేదైతే ఆలోచింపజేస్తావో, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా అయ్యే ఆలోచన వస్తాయి. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు బైబుల్ చదవవు అనుకోండి, బైబుల్ చదివినట్టే నువ్వు కలవగంటావు. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదిగో సువార్త ప్రకటించావు అనుకోండి, సువార్త గురించే నువ్వు చెప్తావు. కానీ ఈ సొలొమోను ఏమనుకున్నాడంటే, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీకేం వారం కావాలా అని అడిగినప్పుడు, ప్రభు ఇంత పెద్ద రాజ్యం నాకు ఇచ్చారు కదా, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని అడిగాడు అనమాట. అదే స్థానంలో ఉన్నామనుకోండి, ప్రభా ఈ దేశానికి పిఎం నేను చేయండి అయ్యా, లేదంటే ఈ రాష్ట్రానికి సీఎం నేను చేయండి అయ్యా, కనీసము మా జిల్లాకి ఎమ్మెల్యేని చేయండి అయ్యా, ఇది ఎంతో ప్రభా మా గ్రామానికి ఒక సర్పంచ్ చేయండి అయ్యా. అడగమంట మనము యవనస్తులు ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఈ యవనస్తులు ఏమడుగురంటే, నాకు జ్ఞానాన్ని మీరు సమకూర్చండి. ఆ మాటికి ప్రభు యేసుక్రీస్తు ఏమనుకుంటారు, బందీ అయిపోయాడు, ఫిదా అయిపోయాడు. ఒరే ఒక యవనస్తుడు డబ్బు అడగలేదు, ఒక యవనస్తుడు కారులు సంపాదించిన అడగలేదు, ఒక యవనస్తుడు తన భార్యను అడగలేదు, ఒక యవనస్తుడు శత్రువుల్ని చెడుపోవాలని అడగలేదు, ఒక యవనస్తుడు ఇదిగో పక్క వారిని చెడుపోవాలని అడగలేదు. ఏమడగదు తెలుసా? ఈ రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానాన్ని నాకేమన్నాడు. నిజంగా నా మాటికి ప్రభువుని యేసుక్రీస్తు ఫిదా అయిపోయి సంతోషపడి ఆనందపడి, ఇదిగో నువ్వు ఒక శత్రు దేశాన్ని నాశనం కోరలేదు, నీ పొరుగు వారి కుటుంబాన్ని నాశనం కోరలేదు, కాబట్టి జ్ఞానంతో పాటు ఎన్ని నీకు ఇస్తానని చెప్పాడు. నువ్వు నీ తండ్రి అయిన దావీదు ఏ విధంగా అయితే పరిపాలించాడో దానికి 2 పేరు ప్రతిష్టలను సిరి సంపద నీ దేశం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి మీరు ఎలాంటి కోరికలు కోరుతాం చెప్పండి. చాలా మంది అవనస్తున్నప్పుడు చాలా కోరికలు కోరుతాం, కానీ సొలొమోను లాగా మనం ఉండాలా. మనకందరికీ తిమోతి తెలుసు. ఒకసారి ఒక రిఫరెన్స్ చదవండి. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా.
ఆజ్ఞాపించి బోధించుము. ఉమ్, నీ యవనమును బట్టి ఉమ్. ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను. అండి ఈ లక్షణాలు ఈ మాట రాస్తున్నప్పుడు పౌలు గారు తిమోతి వయసు ఎంత ఉంటుందండి? తిమోతి వయసు ఇక్కడ లేదు, కానీ తిమోతి వయసు పాండితులు చెప్పిన విషయం ఏంటంటే, చరిత్ర బుక్స్ చెప్పిన విషయం ఏంటంటే, తిమోతి వయసు దాదాపుగా 30 సంవత్సరాలంట. మరి 30 సంవత్సరాలలో ఆయన ఆలోచన ఎలా ఉంటాయి, ఆయన కోరికలు ఎలా ఉంటాయి? మాకు అందరూ శ్రవణ కాలం ఉన్నప్పుడు నాకు మంచి భార్య కావాలరా, మంచి భర్త కావాలరా, మంచి కారు కావాలరా, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకుంటాం. కానీ ఈ తిమోతి ఏమనుకున్నాడంటే, ఏదైనా సరే ఉన్నది నేను దేవుడు సమర్పించుకోని చెప్పి నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్నే ఎఫెసు సంఘానికి సేవకం చేశాడు. ఆ నమ్మకత్వాన్నే ఎఫెసు సంఘానికి బిషప్ చేశాడు. మీరు గమనించండి, ప్రసంగంలో కూడా మాట్లాడద్ది. నీ యవనస్తున్నప్పుడు చాలా సంతోషాలు ఈ లోకం కోరుతుంటాయి, చాలా ఆశలు రాగుతుంటాయి. నువ్వు సంతోషపడు, కానీ ఆ సంతోషంలో కూడా ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాల. మీరు గమనించండి, మనము సంతోషపడ్డాం అనుకోండి, దేవుడి నామానికి అవమానకరంగా ఉంటది. ఎందుకంటే మానవుడు, ఒక యవనస్తుడు విశ్వాసులో ఏ విషయాలలో సంతోషపడదు తెలుసా? చెడ్డ విషయాల్లో సంతోషపడతారండి, మంచి విషయాలు సంతోషపడిన కూడా పడరు. అందుకే ప్రసంగం అంటే తెలుసా, నీ యవన కాలం నువ్వు సంతోషపడు, ఆనందపడు. ఆ సంతోషంలో కూడా, ఆనందంలో కూడా దేవుడు ఉండాలి. వాడు గుర్తుపెట్టుకోండి, మీరు యవనస్తున్నారు కనుక మీ యవన జీవితాన్ని బట్టే రేపు మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ యవన కోరికలు బట్టే దేవుడు నిన్ను దీవించాలా లేదనుకుంటాం. అందుకే యేసు ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా, ఆయన నా తలంపులు మీ తలంపులు కాదు. మనం చిన్న అనుకుంటాం, కానీ దేవుడు ఒక ఉన్నతులను ఇస్తాడు. మరి ఈ క్లిష్టమైన పరిస్థితులలో, సమాజం చెడిపోతున్న పరిస్థితులలో మరి మీ సాహసం ఎవరితో ఉందండి? ఎవరితో చెప్పండి. నా సాహసం ఫోన్తో ఉందని చెప్పకూడదు, నా సాహసం టీవీల దగ్గర ఉందని చెప్పకూడదు, నా సాహసం ఎవరితో ఉందని చెప్పాలి చెప్పండి. నువ్వు వ్యభిచారి అయితే నీ సాహసం పరిస్థితితో ఉంటుందండి. నీ సాహసం గుర్తుంటే వ్యభిచారులతోనే ఉంటుంది. నువ్వు తిరిగిపోతే అయితే నీ సాహసం గుర్తుంటుందండి. ఆత్మీయంగా ఎదుగుతున్న యవనస్తులతో ఉంటుందా? నువ్వు కూడా తిరిగిపోతూ ఉంటావు. మరి నువ్వు డింకర్ అయితే, తాగుపోతే అయితే మరి నీ సాహసం ఎవరితో ఉంటుందండి? తాగుబోతుతో ఉండదు. నువ్వు నిజంగానే పరిశుద్ధాత్మను నింపుకొని పరిశుద్ధాత్మతో ఆత్మీయంగా ఎదుగుతుంటే నీ సాహసం గుర్తుంటదంటే, సంఘములు మంచిగా ఎదుగుతున్న ఆత్మీయ బిడ్డలతో నీ సాహసం ఉంటుంది. అందుకే సామెతలో ఒక మాట ఉండద్ది, తొంటలో సాహసము తండ్రికి ఏం తీసుకుని వస్తుందండి? గౌరవం తీసుకుని వస్తుంది చెప్పిందా? కీర్తి తీసుకుని వస్తుంది చెప్పిందా? అంటే మీ తల్లిదండ్రులకి ఘనతగా తీసుకుని చెప్పిందా? అపకీర్తి తీసుకుని వచ్చి చెప్పిందంట. ఏ సాహసము? తొంటల సాహసం. ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. తొంటల సాహసం వల్ల నిజంగా తల్లిదండ్రులకి అపకీర్తి తెచ్చిపెడుతుంది. మేము మనకందరూ తెలుసు, సంఘం ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక నెల క్రితం ఏం జరిగేదంటే, ఒక ముగ్గురు యవనస్తులు అక్కడ అడవి ఉంటే అడవి దగ్గరికి మందు దగ్గరికి వెళ్ళారు. మందు దగ్గరికి వెళ్తే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఏం జరిగిందంటే, వీళ్ళలో ఒక్కడికి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, ఆ గొడవలో ముగ్గురు కొట్లాడుకుని ఇద్దరు కలిపి ఒక యవనస్తుని చంపేస్తాడు. మరి చంపేసిన తర్వాత ఏమవుతుంది? మనకు అందరూ కేసు అయింది. కేసు తర్వాత జైల్లో ఉండేది. నిజంగా జరిగిందంటే ఇంతకుముందు ఒక నెల క్రితమో 1.5 నెలల క్రితమో న్యూస్ లో కూడా పడ్డది అనమాట. మరి ఇప్పుడు ఆ యవనస్తుల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి కీర్తి తీసుకొని వచ్చిందా? మరి ఘనత తీసుకొని వచ్చింది? చెప్పండి, ఏం తీసుకొని వచ్చింది? అవమానం. నిజంగానే మీరు మీ సాహసంలో ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. అవరే నిజంగా నిజమైన స్నేహితుడు మిమ్మల్ని గాయపరుస్తాడు. అరే నువ్వు తప్పు చేస్తున్నారా, నువ్వు పాపం చేస్తున్నారా అని వాళ్ళకి తెలుసు, అయినా నువ్వు కరెక్ట్ గా చేస్తున్నారా అన్న వాళ్ళు మీరు నమ్మొద్దు. నిజంగా నువ్వు ప్రతిదీ నిన్ను గాయపరిచారు అనుకోండి, ఓడే నిజమైన స్నేహితుడు. మరి నీ నిజమైన స్నేహితుడు, మరి నా నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ద్వారా నేను సాక్ష్యం ఇస్తున్నానండి. నా స్నేహితుడు నీ కోసం నా కోసం ఆ కలవరకల్లో ప్రాణం పెట్టాడు. మన కోసము ఆయన మొహం మీద ఉమ్మయించబడ్డాడు. ఒకసారి ఆలోచించండి, నేను కన్నా తల్లిదండ్రులైనా సరే, నీతో పాటు రోజు థమ్సప్ తీసుకుని కాల్ తీసుకుని వస్తున్న స్నేహితుడైనా సరే నీ కోసం చనిపోయేటండి. సరే కనీసం నీ కోసం సంస్థ వచ్చేదనుకోండి, ఆ సంస్థకి నీకు సపోర్ట్ గా నిలబడ్డా. కానీ నా స్నేహితుడు నీ కోసం మొహం మీద ఉమ్మయించబడ్డాడు, పిడిగుద్దులు గుర్తించబడ్డాడు, కలవరిగిరిలో ఒక అమ్ముల రక్తాన్ని సింధింపు చేశాడు. ఆయనే నిజమైన స్నేహితుడు, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ముందు చెప్పిన వర్తమానము, ఇప్పుడు చెప్పిన వర్తమానం యవనస్తులతో ప్రతి ఒక్కరితో మాట్లాడనని నేను నమ్ముతున్నానండి. మీరు అలా వదిలేయకుండా నా వాక్యాన్ని సరి విని, ఈ లోకంలో ఒక యవనస్తుడు తిమోతి ఏ విధంగా ఉన్నాడు, యేసు ఏ విధంగా ఉన్నాడు, ఆ విధంగా మీరు నిబంధన తీసుకోవాలని నేను ఈ చిన్న ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను.